తిరుమల విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీకి మధ్య వివాదం ముదురుతోంది. సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ తెలంగాణ లీడర్లు గుర్రుగా ఉన్నారు. లెటర్లు కన్సిడర్ చేయకుంటే అందరం ఏకమవుతామంటున్నారు. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోనికి తీసుకునే అంశంలో టీటీడీతో ఇంకా వివాదం సమసిపోలేదు. సాధారణంగా ఏపీ ప్రజా ప్రతినిధులు, టీటీడీ యుటిలిటీ విభాగాలు, దేవస్థానం ఉద్యోగులు, ఉన్నతాధికారులు, పాలక మండలి నుంచి వచ్చిన లెటర్లను పరిగణలోనికి తీసుకుంటారు. తెలంగాణ సర్కారు నుంచి వచ్చిన లెటర్లు కూడా తీసుకోవాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిని కోరారు. దానికి చంద్రబాబు అంగీకారం తెలిపారు. వారానికి 2 రోజులు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను, మరో 2 రోజులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయాలంటూ ఆదేశాలివ్వడంతో అంతా సెట్ అయినట్టే అనుకున్నారు. కానీ పరిస్థితి మునుపటిలాగే ఉందని తెలంగాణ నేతలు చెబుతున్నారు. మొన్న తిరుమలకు వెళ్లిన ఎంపీ రఘునందన్ రావు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసులను అనుమతించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించాలన్నారు. లేదంటే తెలంగాణ ప్రజా ప్రతినిధులంతా తిరుమల వస్తామని, అప్పుడు టీటీడీ ఏం చేస్తుందో చూస్తామని హెచ్చరించారాయన. 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను ఆనర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒక రోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డు. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ ప్రజా ప్రతినిధుల వెర్షన్. అంటే ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులిచ్చిన లేఖలను టీటీడీ ఇంకా తీసుకోవటం లేదన్నది స్పష్టమవుతోంది. జనవరి 20 నుంచి పరిగణలోనికి తీసుకోవాల్సిన సిఫారసు లేఖలను ఇప్పటివరకు టీటీడీ కన్సిడర్ చేయటం లేదని తెలంగాణ లీడర్లు స్వరం పెంచుతున్నారు. అందరం కలిసి తిరుమలకు వస్తామని టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నేతలే అల్టిమేటం జారీ చేశారు. ఈ అంశంపై దేవస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.